అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 4కు స్వాగతం. ఇక నాకు నచ్చిన హైలైట్స్ చెప్తా. ఒకటేంటంటే న్యూస్ రిపోర్టర్ అపూర్వ. ఎవరి లైఫ్లో వాడు పెయిన్ ఉంటుంది, అందరి స్టోరీస్ కొంచెం డిఫరెంట్ యూనిక్గా ఉంటాయి. బట్ అదంతా పక్కన పెడితే స్ట్రైట్ ఫార్వర్డ్ అభిజిత్ గేమే నాకు నచ్చలేదని చెప్పేసింది. కొంచెం మనోడు హర్ట్ అయ్యాడు. అలా హర్ట్ అయ్యి కొంచెం అలా రెడ్డిచ్చాడేమో అని నా ఫీలింగు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి రోహిత్ నాయుడు అంట. చాలా కూల్ అండ్ కామ్ అండ్ పీస్ఫుల్గా ఉన్నాడు. ఒక మంచి కామ్ వైబ్ ఉంటుంది. నాకు ఎక్కడ నచ్చలేదని అంటే బిందు మాధవి పిలిచి వాటర్ పోస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ వాటర్ పోసి ఏం చెప్పకుండానే అవతలోడు అరవాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అవతలోడు ఎట్టరుస్తాడు. ఇందాకేదో గుర్తుపెట్టుకో అని చెప్పా కదా. అభిజిత్ మంచిగా ఆడలేదు అని అంటేనే హర్ట్ అయ్యి రెడ్డిచ్చాడు. మరి ఇప్పుడు వాటర్ పోసినందుకు నీ మీద అరిస్తే నువ్వు హర్ట్ అవ్వవా? సో నాకైతే కొంచెం అలా ఫీల్ వచ్చింది. ఎంతైనా వాళ్ళు జడ్జెస్ కాబట్టి అంత ఈజీగా వాళ్ళ మీద ఇది చేయలేము. బట్ స్టిల్ హీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. అక్కడ ఎలాంటి రియాక్షన్ లేకుండా మనోడు ఒక డైలాగ్ బాగా నచ్చింది. మీరు చేసినట్టు నేను కూడా ప్రవోక్ చేస్తా అన్నప్పుడు శ్రీముఖి వెళ్ళేసి వాటర్ కొట్టేసి ఐ డేర్ యూ అది ఇది అనేసి అన్నది. వెళ్ళాడు, వాటర్ తీసుకున్నాడు. అలా చేయబోతుంటే అదే మూమెంట్ని కొంచెం అభిజిత్ ఇంటరప్ట్ అయిపోయి ఆపేశాడు. అదే వాటర్ కనుక బిందు మాధవి మీద కొట్టుండుంటే షో ఇంకా టీఆర్పీ రేట్ హైలైట్ ఉండేది. మనోడు లెవెల్ అనేది ఇంకా హై ఉండేది అనేసి చాలామంది కమెంట్స్ చదివా. బట్ ఇది నా ఒపీనియన్ అయితే కాదు. సో అది నెక్స్ట్ వచ్చేసి బాగి ఫ్రమ్ నెల్లూరు అనుకుంటా. ఒక మంచి వైబ్ క్రియేట్ చేసింది మామ. రావడంతో ఆ యాస, ఆ భాష అంత ఎక్స్ట్రాడినరీ స్టోరీ ఏం క్యారీ చేయలేదు. విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, ఎలివేషన్స్ అలా ఏం కాకుండా సింపుల్గా, క్యూట్గా, కామ్గా ఉన్న స్టోరీ తను చెప్పిన ప్రకారం. ఆటల్లో కూడా కొంచెం తీయదనం అంటారు కదా. సో అలా మాట్లాడే లోపు కొంచెం చూడడానికి అయితే మంచిగానే అనిపించింది. చూసే వాళ్ళకి కూడా చాలా మంచిగా కనెక్ట్ అయిద్దని నా ఫీలింగు. ఇది ఎపిసోడ్ 4 అనమాట. మళ్ళీ కలుద్దాం. ఫాలో చేసి పెట్టుకోండి.